अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम ख़बर पर एक नज़र। मैं मेदक हल्क़े असम्बली में अपनी सोशल सर्विस के ज़रिए अभी तक कई एक फ़लाही व रिफ़ाही उमूर अंजाम दे चुका हूँ और मैं मुस्तक़बिल में हमेशा आवाम के लिए तैयार रहूँगा। इन ख़यालात का इज़हार MSSO चेयरमैन डॉक्टर माइनमपल्ली रोहित ने आज अपने दौरे मेदक के मौके पर मेदक के हवेली घनपुर मंडल के गाजीरेड्डीपल्ली में मुनाक़िदा प्रोग्राम के मौके पर आवाम से ख़िताब करते हुए किया। इस मौके पर उन्होंने अपने ख़िताब में मज़ीद कहा कि MSSO की जानिब से अभी तक कई मुस्तहिक़ अफराद की मदद की जा चुकी है और आने वाले दिनों में भी MSSO की खिदमात आवाम के लिए जारी रहेंगी। इस मौके पर गाजीरेड्डीपल्ली देहात में डॉक्टर माइनमपल्ली रोहित ने अपनी सोशल सर्विस की जानिब से लगाए गए वाटर प्लांट का इफ्तिताह अमल में लाया और 7 यतीम बच्चों को फ़ीकस 25,000 रुपये के फ़िक्स डिपॉज़िट के पासबुक्स तक़सीम किए। इस मौके पर उनके हमराह MSSO के कायदीन की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश దానికన్నా ముందు వచ్చేదో తీయని మాటలు చెప్పి ఏదో మోసం చేయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు. మీకు సేవ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశం, ఒక ముఖ్య కోరికతోటే మరి మేము ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీకు ఒకటే చెప్తా ఉన్నా, మరి మా మైనంపల్లి సేవా సమితి, మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరి మీ కష్టాలు తెలుసుకుంటాం, మీ కష్టాలలో పాల్పంచుకునే విధంగా మరి మేము ముందుకు పోతామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీకు తెలుసు, ఇప్పుడు నేనేం మీకు కొత్త కాదు. ఇంతకుముందు మైనంపల్లి హనుమంతరావు గారు మీకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం సేవ చేసిండు, ఎట్లా సేవ చేసిండు అనేది మరి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. కాబట్టి దాన్ని ఒక విధంగా మరి మేము ఎట్లా పోతున్నామని చెప్పి మీ అందరు కూడా తెలియదు. కానీ ఒకటే చెప్తాం, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి చాలా మంది తీయని మాటలు చెప్తారు, ముచ్చట చెప్తారు. కాబట్టి దాన్ని దేనికి కూడా లొంగకుండా ఎవరికి వేయాలో వాళ్ళకే వేసి మరి మీ మెదక్ని అభివృద్ధి వైపు తీసుకుపోవాలని చెప్పి మరి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. కాబట్టి మొదటిసారి వచ్చినా కాబట్టి ఎక్కువ మాటలు చెప్తే ఏదో మాటలు చెప్పిపోయినట్టు అవుతుంది. మనం మాటలు చెప్పకుండా ఏదున్నా మరి చేతలలో చేసుకుంటూ మనందరం కూడా ముందుకు పోదామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు, దీవెన, దయ, ఆశీర్వాదం కూడా మరి నా పైన ఉండాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు మా మైనంపల్లి సేవా సమితి ద్వారా మరి గ్రామం పోయి అనేక సంక్షేమ అభివృద్ధి మరి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మరి బోర్లు అయితేనేమి, వాటర్ ప్లాంట్లు అయితేనేమి, మరి అనాథ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్లు అయితేనేమి. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఏదో 1000-2000 ఇచ్చి ఏదో మాటలు చెప్పి పోయేటోళ్ళం కాదు. ఎవరన్నా అనాథ పిల్లలు ఉంటే మరి వారికి 25,000 రూపాయలు మా సొంత డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పుస్తకాలు కూడా తీసుకొచ్చినాను. కాబట్టి నేను ఏమంటానంటే పుస్తకాలు తీసుకొచ్చిన కాబట్టి నేను ఏం చెప్తానంటే ఎప్పుడు కూడా మాటలు చెప్పదలుచుకోలే. మెదక్ని అభివృద్ధి వైపు తీసుకుపోదాం, సేవ చేసుకుంటూ మరి మీ అందరినీ కూడా ఆనందపరుచుకుంటూ ముందుకు పోదామనేదే మరి నా ఒక ముఖ్య ఉద్దేశం, మరి కోరిక అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి తమ్ముడు చెప్తా ఉన్నాడు, గాజిరెడ్డిపల్లి తాండాలో కూడా ఒక బోర్ వేయడం జరిగింది. మరి మీ గాజిరెడ్డిపల్లి గ్రామంకి 3 బోర్లు వేయడం జరిగింది, ఒక వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఫిక్స్డ్ డిపాజిట్ బుక్కులు కూడా తీసుకున్నాం. ఇది ఆఖరిసారి కాదు, మీ గ్రామం మళ్ళా వస్తాం, మీ సమస్యలు తెలుసుకుంటాం, మీ కష్టాలు తెలుసుకుంటాం. మీ అన్ని కష్టాలలో కూడా మరి పాల్పంచుకునే విధంగా మరి మేము ముందుకు పోతామని చెప్పి మీ అందరు కూడా మరి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఒకసారి గట్టిగా మనందరి నాయకత్వం కాబట్టి మీ అందరి నాయకత్వంలో పనిచేస్తా, మీ కష్టాలలో పాల్పంచుకుంటూ, మీ కష్టాలు తీర్చుకుంటూ మరి ముందు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.